హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. గగన్ కోపంగా రూమ్లోకి వెళ్ళి కనిపించినవన్నీ కూడా విసిరేస్తూ ఉంటాడు. ఎక్కడున్నావు భూమి, ఎక్కడున్నావు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక మరోవైపు శారద ఏడుస్తూ ఉంటే చెర్రీ శారద దగ్గరకు వెళ్ళి, పెద్దమ్మ బాధపడకండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఒరే చెర్రీ, గగన్ అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో నీకే చెప్తాడ్రా, వెళ్ళి ఒక్కసారి వాడితో మాట్లాడి చూడరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. సరే పెద్దమ్మ, అన్నయ్యతో నేను మాట్లాడతాను, నువ్వు బాధపడకు. పూరి, నక్షత్ర, పెద్దమ్మని చూసుకోండి అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇక గగన్ ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటే చెర్రీ గగన్ దగ్గరకు వెళ్ళి, అన్నయ్య, నీ పైన నాకు నమ్మకం ఉందన్నయ్య. నువ్వు ఎందుకు అలా ప్రవర్తించావో దాని వెనుక ఏదో కారణం ఉంటుందని నాకు తెలుసు అన్నయ్య. ఆ కారణం ఏంటో నాకు చెప్పన్నయ్య. నువ్వు నేను ఎలాగైనా సరే భూమిని కాపాడుకుందాం అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇక గగన్ చెర్రీని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. ఏంటన్నయ్య, ఈ తమ్ముడికి కూడా నిజమేంటో చెప్పవా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఇక గగన్, ఒరే చెర్రీ, భూమిని ఆ సూర్యనే కిడ్నాప్ చేశాడ్రా. భూమిని వదిలిపెట్టాలంటే శివాని కొట్టి ఇంట్లో నుంచి తరిమేయమని కండిషన్ పెట్టాడ్రా. అందుకే భూమిని కాపాడుకోవడం కోసమే శివాని కొట్టి ఇంట్లో నుంచి గెంటేశాన్రా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. అందుకే అన్నయ్య, ఆ రోజే వాణ్ణి చంపేస్తా అన్నాను, నువ్వే అడ్డుపడ్డావు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. వాణ్ణి చంపుంటే ఈరోజు నువ్వు జైల్లో కూర్చునేవాడివిరా, నీకోసం నేను బాధపడుతూ ఉండాల్సి వచ్చేది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఆ దుర్మార్గుడు వల్లే కదా మన భూమి బాధపడుతుంది, అందుకే ఆ రోజే వాడిని చంపాల్సింది అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఒరే చెర్రీ, వదిలేరా, భూమి ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకుంటాను, ఆ తర్వాత చెప్తాను ఆ సూర్య సంగతి అని చెప్పి గగన్ అంటూ ఉంటే, అన్నయ్య నాకెందుకో ఆ అపూర్వపై అనుమానం ఉంది అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. అపూర్వపై అనుమానం ఉండటం ఏంట్రా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. అన్నయ్య, మన ఇంట్లోకి మత్తు పదార్థాలు అసలు ఎలా వచ్చుంటాయని ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా? మన ఇంట్లోకి కొత్త వాళ్ళు ఎవరూ కూడా రాలేదు, అలాంటప్పుడు మత్తు పదార్థాలు ఎవరు తీసుకొచ్చి ఇంట్లో పెడతారన్నయ్య? భూమిని నిన్ను ఇరికించడం కోసం ఆ అపూర్వనే మత్తు పదార్థాలు పెట్టుంటుందని నాకు అనుమానం. ఇదంతా కూడా ఆ అపూర్వ సూర్యుల స్కెచ్ అని నా డౌటు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. అయితే ఇప్పుడే ఆ అపూర్వ అంతు తెలిసి భూమి ఎక్కడ ఉన్నా తీసుకొని వస్తానరా అని చెప్పి గగన్ అంటాడు. ఈ సమయంలో ఆవేశం అనవసరం అన్నయ్య, ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి చెర్రీ అంటాడు. ఏంట్రా ఇంకా ఆలోచించేది, ఆ అపూర్వనే మత్తు పదార్థాలు పెట్టిందని తెలిసినా కూడా మనం చేతులు కట్టుకొని చూస్తూ ఉండాలా అని చెప్పి గగన్ అంటాడు. నువ్వు ఏం చేసినా కూడా ఆ అపూర్వ తనే మత్తు పదార్థాలు పెట్టానని ఒప్పుకోదు. అంతేకాదు, భూమి ఎక్కడ ఉందో భూమి ఆచూకీ కూడా చెప్పదన్నయ్య అని చెప్పి చెర్రీ అంటాడు. మరి ఎలారా, భూమి ఆచూకీ ఎలా తెలుసుకోవాలి అని గగన్ అంటూ ఉంటాడు. అన్నయ్య, నేను ఇంటికి వెళ్తున్నాను, నేను ఒక ప్లాన్ వేస్తాను, ఆ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్దాం అన్నయ్య, ఖచ్చితంగా భూమి ఆచూకీ తెలుసుకోవచ్చు అని చెప్పి చెర్రీ అంటాడు. సరేరా చెర్రీ అని చెప్పి గగన్ అంటాడు. ఇక మరోవైపు చెర్రీ కిందకు వస్తాడు. పెద్దమ్మ, అన్నయ్యతో మాట్లాడాను, అన్నయ్య ఎంత మాట్లాడినా కూడా నిజమేంటో బయట పెట్టట్లేదు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. అన్నయ్య కూల్ అయిన తర్వాత నిజమేంటో నువ్వే తెలుసుకో పెద్దమ్మా, నేను బయలుదేరుతున్నాను అని చెర్రీ చెప్తూ ఉంటాడు. నక్షత్ర, రా వెళ్దాం అని చెర్రీ అంటూ ఉంటే ఇక నక్షత్ర చెర్రీ వెనకే వెళ్తుంది. అమ్మయ్య, ఇప్పుడు నా కడుపులో చాలా సంతోషంగా ఉంది, నా కడుపు నిండినంత పని అయింది. ఆ భూమి అరెస్ట్ అయిందో కిడ్నాపే అయిందో నాకెందుకు, ఇక్కడ వీళ్ళంతా భూమి కోసం వెతుకుతున్నారు, ఆ భూమి దొరకకపోతే దరిద్రం వదిలిపోతుంది అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. కానీ గగన్ బాబు బాధపడుతుంటేనే చూసి తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటుంది. ఇక చెర్రీ నక్షత్ర ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు. అపూర్వ హాల్లోనే కూర్చొని ఉంటుంది. ఏంటి ఇప్పటి వరకు అక్కడే ఉన్నారు, ఇంటికి రాలేదు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. మా అన్నయ్య బాధలో ఉన్నాడు కాబట్టి మా అన్నయ్యను ఓదార్చడానికి అక్కడే ఉన్నాను అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. భూమిని అరెస్ట్ చేయించడం కోసం మత్తు పదార్థాలు పెట్టిన గగన్ బాధలో ఉన్నాడా? భూమి అరెస్ట్ అయినందుకు సంతోషంలో ఉండాలే అని చెప్పి అపూర్వ అంటుంది. మీకు తెలుసా మా అన్నయ్య మత్తు పదార్థాలు ఇంట్లో పెట్టాడని అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. నాకెందుకులే చెర్రీ, అయినా సరేలే, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, బేబీ నీతో మాట్లాడాలి, ఒక్క నిమిషం ఆగు అని చెప్పి అపూర్వ అంటుంది. చెర్రీ నువ్వు వెళ్ళు, నేను వస్తానులే అని చెప్పి నక్షత్ర అనడంతో చెర్రీ రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. ఇంకా అపూర్వ చెర్రీ వెళ్ళాడా లేదా అని చెప్పి గమనిస్తూ ఉంటుంది.
చెర్రీ కూడా అపూర్వను నమ్మించడం కోసం రూమ్లోకి వెళ్ళినట్టు యాక్ట్ చేస్తాడు. అపూర్వ, నక్షత్ర ఏం మాట్లాడుకుంటున్నారా అని చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు. బేబీ అక్కడ ఏం జరిగింది అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఏముంది మమ్మీ, భూమిని అరెస్ట్ చేయలేదంట మమ్మీ, కిడ్నాప్ అయిందంట. ఆ సూర్యనే కిడ్నాప్ చేశాడని గగన్ బావ అనుమానిస్తున్నాడు. సూర్య దగ్గరకు కూడా వెళ్ళాడు. మరి ఆ సూర్య ఏం మాట్లాడాడో ఏంటో నాకు తెలియదు మమ్మీ. ఇంటికి వచ్చి భూమి తమ్ముడు శివాని కూడా మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ప్లాన్ అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుందన్నమాట అని చెప్పి అపూర్వ అంటుంది. అంటే ఏంటి మమ్మీ, ఈ ప్లాన్ చేసింది నువ్వా అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. అవును నక్షత్ర, ఆ భూమిని గగన్ని ఏడిపించడం కోసం నేనే ఈ ప్లాన్ చేశాను అని చెప్పి అపూర్వ అంటుంది. మమ్మీ, ఎందుకు మమ్మీ బావను బాధ పెడుతున్నావు అని నక్షత్ర అంటూ ఉంటే, నోరు మొయ్యవే, బావంట బావా, వాడు చేసే వాటితో పోలిస్తే నేను చేస్తుంది తక్కువేలే అని చెప్పి అపూర్వ అంటుంది. అమ్మ అపూర్వ అత్తయ్య, ఇదంతా నీ ప్లానేనా, నేను ముందే ఊహించాను అని చెప్పి చెర్రీ మనసులో అనుకుంటూ ఉంటాడు. అయితే ఖచ్చితంగా ఇంట్లో మత్తు పదార్థాలు పెట్టింది కూడా అపూర్వ అత్తయ్యే. అపూర్వ అత్తయ్య గోరింటకు ఇద్దరు కలిసి బాక్స్ అని తారట్లాడుతున్నారు. అంటే ఆ బాక్సు మత్తు పదార్థాల బాక్సేనమాట. ఎవరు చూడకుండా గగన్ అన్నయ్య ఇంట్లో పెట్టి గగన్ అన్నయ్యను అరెస్ట్ చేయించాలన్నది ఈ అపూర్వ ఎత్తు అనమాట. దాన్ని భూమి చిత్తు చేసిందనమాట అని చెప్పి చెర్రీ మనసులో అనుకుంటూ ఉంటాడు. అంటే భూమి ఎక్కడ ఉందో కూడా అపూర్వకు తెలుసు. ఆ అపూర్వ నోటితోనే భూమి ఎక్కడ ఉందో బయట పెట్టిస్తాను అని చెప్పి చెర్రీ మనసులో అనుకొని రూమ్లోకి వెళ్ళి గగన్కి ఫోన్ చేస్తాడు. అన్నయ్య, నా ఫోన్ ఎక్కడ ఉందో నీకు తెలిసేలా నీకు జీపీఎస్ ట్రాక్ పెడతాను, నువ్వు దాన్ని ఫాలో అవుతూరా, అపూర్వతో నిజం ఎలా చెప్పించాలో చూపిస్తాను అని చెప్పి చెర్రీ అంటాడు. సరేరా చెర్రీ అని చెప్పి గగన్ అంటాడు. ఇక గోరింటాక్ కూడా అపూర్వ దగ్గరకు వస్తుంది. పిన్ని పిన్ని, మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది పిన్ని, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అప్పుడే నక్షత్ర అపూర్వతో, మమ్మీ ఆ మత్తు పదార్థాలు గగన్ బావ ఇంట్లో పెట్టింది నువ్వేనా అయితే అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును బేబీ, ఇదంతా నా స్కెచ్చేనని చెప్తున్నాను కదా అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక అప్పుడే చెర్రీ కిందకు వచ్చి, అమ్మ అపూర్వ అత్తయ్య, నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను, మత్తు పదార్థాలు పెట్టి మా అన్నయ్యను పోలీసులతో అరెస్ట్ చేయించాలని చూసావా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటే, నేను మత్తు పదార్థాలు పెట్టడం ఏంటి చెర్రీ, నాకేం తెలీదు అని చెప్పి అపూర్వ అంటుంది. నువ్వే మత్తు పదార్థాలు పెట్టానని నక్షత్రతో గోరింటాకుతో చెప్తుంటే నేను వినేశాను, ఇప్పుడే ఈ విషయం మామయ్యకు చెప్పేస్తాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. చెర్రీ వద్దు చెర్రీ అని చెప్పి అపూర్వ అంటుంది. మర్యాదగా భూమి ఎక్కడుందో చెప్పు, లేకపోతే ఈ నిజాన్ని మామయ్య ముందు బయట పెట్టేస్తాను అత్తయ్య అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే, ఒక్కసారి చెప్తుంటే అర్థం కావట్లేదా చెర్రీ అని చెప్పి అపూర్వ, నక్షత్ర ఇద్దరూ కలిసి చెర్రీని నెట్టేస్తారు. దాంతో చెర్రీ వెళ్ళి కత్తి మీద పడతాడు. ఇక చెర్రీ పొట్టలో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. అమ్మాయి ఏంటమ్మాయి, చెర్రీ అక్కడ పడిపోయిన వాడు లేవట్లేదేంటి అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటుంది. వాడు ఏదో డ్రామా చేస్తున్నట్టున్నాడులే పిన్ని అని చెప్పి అపూర్వ అంటుంది. నాకెందుకో అనుమానంగా ఉందమ్మాయి అని గోరింటాకు వెళ్ళి చెర్రీని పైకి లేపేసరికి చెర్రీ పొట్టలో నుంచి రక్తం వస్తూ చెర్రీ పొట్టలో కత్తి గుచ్చుకొని ఉంటుంది. అది చూసి అమ్మాయి, చెర్రీ గడు చచ్చినట్టున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. పిన్ని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. చూడమ్మాయి, చెర్రీ ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాడు, కత్తి పోటు కూడా చెర్రీ పొట్టలో ఉంది అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది. ఇక నక్షత్ర పరిగెత్తుకుంటూ చెర్రీ దగ్గరకు వెళ్ళి, మమ్మీ దరిద్రం వదిలిపోయింది, చెర్రీ చచ్చాడు అని చెప్పి అంటూ ఉంటుంది. బేబీ గట్టిగా అరవకు, ఎవరైనా వింటారు అని చెప్పి అపూర్వ అంటుంది. అమ్మాయి, శవాన్ని ఇంట్లో పెట్టుకొని గట్టిగా అరవకు అంటావేంటి, ఇప్పుడు అందరికీ నిజం తెలిసిపోతుంది కదా అని గోరింటాకు అంటూ ఉంటుంది. పిన్ని ఎవరికి నిజం తెలీదు, కాసేపు మీరంతా సైలెంట్గా ఉండండి అని చెప్పి అపూర్వ లోపలికి వెళ్ళి ఒక మ్యాట్ తీసుకొచ్చి చెర్రీని ఆ మ్యాట్లో చుట్టి పడేస్తుంది. ఇదేంటమ్మాయి, శవాన్ని ఎన్ని రోజులు ఇంట్లో ఉంచుతావు అమ్మాయి, వాసన వస్తుంది కదా అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటుంది. ఎన్ని రోజులు కాదు, ఈరోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఈ చెర్రీ శవాన్ని ఊరి చివరన తీసుకెళ్ళి పాతి పెడదాం అని చెప్పి అపూర్వ అంటుంది. అమ్మాయి, నాకు నిన్ను చూస్తుంటే చాలా భయంగా ఉంది అని గోరింటాకు అంటూ ఉంటుంది. నీ భయంతో మేము కూడా దొరికిపోతాము, కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక రాత్రి అవుతుంది, అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. అపూర్వ, గోరింటాకు, నక్షత్ర ముగ్గురు కూడా ఒకరికొకరు ఫోన్ చేసుకొని రూమ్లో నుంచి బయటకు వస్తారు. చెర్రీ డెడ్ బాడీని మెల్లగా కారులో పెడతారు. ఇక మరోవైపు గగన్ ఫోన్ పట్టుకొని అలానే కూర్చొని చూస్తూ ఉంటాడు. చెర్రీగడు జీపీఎస్ ద్వారా తను ఎక్కడ ఉన్నా కూడా తెలుసుకోవచ్చు అని చెప్పాడు. చెర్రీ ఫోన్ ఇంకా వాళ్ళ ఇంట్లోనే చూపిస్తుంది అని గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అపూర్వ, నక్షత్ర, గోరింటాకు ముగ్గురు కలిసి చెర్రీ డెడ్ బాడీని తీసుకొని కారులో వెళ్తూ ఉంటారు. చెర్రీగడి ఫోను ఇంటి నుంచి మూవ్ అయింది అని చెప్పి గగన్ మనసులో అనుకొని జీపీఎస్ ద్వారా వెళ్తూ ఉంటాడు.
ఇక అపూర్వ వాళ్ళు చెర్రీ డెడ్ బాడీని తీసుకొని ఊరి చివరకు వెళ్తారు. ఒక గుంట తీస్తూ ఉంటారు. మమ్మీ ఇక నా వల్ల కాదు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే, నీ మొగుడే కదమ్మాయి తీయి గుంట అని చెప్పి గోరింటాకు అంటుంది. గోరింటాకు మాటలు మంచిగా మాట్లాడు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఈడు నాకు ఇష్టం లేకుండా నా మెడలో తాళి కట్టాడు, వీడు నా మొగుడేంటి అని నక్షత్ర అంటుంది. నువ్వు అవునన్నా కాదన్నా చెర్రీ నీ భర్తేలే కానీ గుంట అయితే తీయి అని గోరింటాకు అంటూ ఉంటుంది. ఇక అపూర్వ గోరింటాకు నక్షత్ర ముగ్గురు కలిసి గుంట తీస్తారు. చెర్రీ బాడీని గుంటలో పెట్టేసి మట్టితో కప్పేస్తూ ఉంటారు. ఇక అపూర్వ వాళ్ళు గుంట తీసి గోతిలో బాడీని పెడుతూ ఉంటే వెనుక నుంచి ఎవరో వీడియో తీస్తూ ఉంటారు. అమ్మాయి ఇందాకల కారులో నుంచి దించేటప్పుడు డెడ్ బాడీ ఇంత బరువు లేదు, ఇప్పుడేంది అమ్మాయి గుంటలో పెట్టేటప్పుడు అంత బరువు అనిపించింది అని చెప్పి గోరింటాకు అడుగుతూ ఉంటుంది. నీ లేనిపోని అనుమానాలతో మమ్మల్ని చంపుతున్నావు, నోరు మూసుకొని గుంటలో పెట్టడం పూర్తయింది కాబట్టి వెళ్ళిపోదాం పదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అపూర్వ నక్షత్ర వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. వెనుక నుంచి వీడియో తీసింది ఎవరో కాదు, చెర్రీ. చెర్రీ ఆ వీడియోని చూసుకుంటూ, అపూర్వ నా చేతికి చిక్కావు, ఈ ఆధారాన్ని అడ్డు పెట్టుకుని భూమి ఆచూకీ తెలుసుకుంటాను అని చెప్పి చెర్రీ మనసులో అనుకుంటాడు. నేను చచ్చిపోయానని నన్ను గోతిలో పెట్టారు కదా, మీ అందరితో ఒక ఆట ఆడుకుంటాను, కావాలని ఆ కత్తిని నా పొట్టలో నేనే గుచ్చుకున్నాను, అంతేకాదు నా పొట్టలో బీట్రూట్ జ్యూస్ బ్యాగ్ పెట్టుకున్నాను, ఆ జ్యూస్ బ్యాగ్ని కావాలని కత్తితో పొడుచుకొని పొట్టలో కత్తి గుచ్చుకున్నట్టు రక్తం వచ్చినట్టు చచ్చిపోయినట్టు నటించాను అపూర్వ, ఈ వీడియోని అడ్డు పెట్టుకొని భూమి ఆచూకీ తెలుసుకుంటాను అని చెప్పి చెర్రీ మనసులో అనుకుంటాడు. వీడియోని వెంటనే గగన్కి ఫార్వర్డ్ చేస్తాడు. చెర్రీగడేంటి ఏదో వీడియో పంపించాడు అని చెప్పి గగన్ వీడియోని చూస్తూ ఉంటాడు. ఎవరిది ఈ డెడ్ బాడీ, అపూర్వ నక్షత్రాలు ఎందుకు ఈ డెడ్ బాడీని పాతి పెడుతున్నారు, అది కూడా ఇంత రాత్రి సమయంలో అని గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే చెర్రీ గగన్కి ఫోన్ చేస్తాడు. అన్నయ్య వీడియో చూసావు కదా, ఈ వీడియోని అడ్డు పెట్టుకొని ఆ అపూర్వ దగ్గర నుంచి భూమి ఎక్కడ ఉందో తెలుసుకో, ఆ అపూర్వనే మత్తు పదార్థాలు పెట్టిందని కన్ఫర్మ్ అయింది, కానీ ఇప్పుడు ఆవేశపడొద్దు అన్నయ్య, భూమి మన చేతికి వచ్చిన తర్వాత ఆ అపూర్వ అంతు చూద్దు గాని అని చెప్పి చెర్రీ అంటాడు. అవును చెర్రీ, ఆ డెడ్ బాడీ ఎవరిది, వాళ్ళెందుకు పాతి పెడుతున్నారు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఆ డెడ్ బాడీ నాదే అన్నయ్య అని చెర్రీ అంటాడు. చెర్రీ ఏం మాట్లాడుతున్నావురా అని గగన్ అడుగుతూ ఉంటాడు. భూమి కోసం ఒక చిన్న డ్రామా ప్లే చేశాలే, అన్ని తర్వాత మాట్లాడుకుందాం, ముందైతే ఆ వీడియోని అడ్డు పెట్టుకొని అపూర్వ దగ్గరికి వెళ్ళి భూమి ఆచూకీ తెలుసుకో అన్నయ్య అని చెప్పి చెర్రీ అంటాడు. సరే చెర్రీ అని చెప్పి గగన్ ఫోన్ కట్ చేస్తాడు. ఇక గగన్ కారులో అలా వస్తూ ఉంటాడు. అపూర్వ కూడా కారులో వెళ్తూ ఉంటుంది. ఇక గగన్ సడన్గా కార్ ఆఫ్ చేస్తాడు. అపూర్వ కూడా కార్ ఆఫ్ చేసి ఏంటి గగన్ ఇక్కడున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. భూమి ఎక్కడ అని గగన్ అడుగుతూ ఉంటాడు. భూమిని పోలీసులు అరెస్ట్ చేశారు కదా, పోలీస్ స్టేషన్లో ఉంటుంది అని చెప్పి అపూర్వ అంటుంది. అపూర్వ మర్యాదగా అడుగుతున్నాను, భూమి ఎక్కడ అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. నాకు తెలీదని చెప్పాను కదా అని చెప్పి అపూర్వ అంటుంది. అయితే ఈ వీడియో చూడు అని చెప్పి గగన్ వీడియోని అపూర్వకు చూపిస్తూ ఉంటాడు. అందులో డెడ్ బాడీని అపూర్వ నక్షత్ర గోరింటకు ముగ్గురు కలిసి డెడ్ బాడీని పాతి పెడుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో నీకెక్కడిదిరా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఈ వీడియో నాకెక్కడిదో నీకు కావాలా, లేకపోతే ఈ వీడియోని తీసుకెళ్ళి పోలీసులకు ఇవ్వమంటావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. నీకేం కావాలి అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. భూమి ఆచూకీ కావాలి అని చెప్పి గగన్ అంటాడు. గచ్చిబౌలిలో షూటింగులకు ఇచ్చే పోలీస్ స్టేషన్ ఉంటుంది, అందులో సూర్య భూమిని దాచిపెట్టాడు అని చెప్పి అపూర్వ అంటుంది. నువ్వు చెప్పేది కరెక్టేనా అపూర్వ అని గగన్ అడుగుతూ ఉంటాడు. వీడియో నీ దగ్గర ఉంది కదరా, నిజం చెప్పక అబద్ధం ఎందుకు చెప్తానరా అని చెప్పి అపూర్వ అంటుంది. వెంటనే గగన్ గచ్చిబౌలి బయలుదేరతాడు. ఇక అప్పుడే సూర్య భూమిని ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటాడు. నువ్వు అమాయకురాలువో లేకపోతే తెలివిగలదాని అనుకోవాలో అర్థం కావట్లేదు భూమి, ఆ గగన్ని మర్చిపో అని చెప్పి ఎస్పీ సూర్య అంటూ ఉంటాడు. ఆ గగన్ నీ పైన ప్రేమ చూపించట్లేదు, నటిస్తున్నాడు అని సూర్య భూమికి చెప్తూ ఉంటే, ఆపండి సార్, మా బావ గురించి మీరు చెప్తే నేను తెలుసుకునే పరిస్థితిలో లేను అని చెప్పి భూమి అంటుంది. అప్పుడే గగన్ వెనుక నుంచి వచ్చి సూర్య తలపై ఒక్కటిస్తాడు. దాంతో సూర్య అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. భూమి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి భూమిని గగన్ గట్టిగా హగ్ చేసుకుంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో